హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో రీళ్ళు చాలా అంటే చాలా పాపులర్ అయిపోతున్నాం. నిజంగా ఇంత అనుకోలే నేను. ఏదో 10,000 5,000 పోతేమనుకున్నాం. దాదాపు లక్షలలో వ్యూస్ పోతున్నాయి. నిజంగా ఒక్కొక్క రీల్ చూస్తే 1.2 మిలియన్, 1.6 మిలియన్, 1.3 మిలియన్, 7 lakhs, 5 lakhs, 2 lakhs. నిజంగా అసలు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ సప్నా స్వామి వ్లాగ్స్ అని ఉంటుంది, లేదంటే స్వామి సింగర్ అని ఉంటుంది. టైప్ చేసి మా వీడియోలు చూడండి. నిజంగా మస్తున్నాయి. మేమైనా ఇంత మంచిగా చేసింది అనిపిస్తుంది ఆ రీల్ చూస్తుంటే. ఇక అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు యూట్యూబ్ షార్ట్లో కూడా పెడుతున్నాం. కానీ షార్ట్లో ఏమవుతుందంటే సాంగ్స్ కదా, ఒరిజినల్ కంటెంట్ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ పొరపాటున కాపీరైట్ వేసింది అనుకో, ఉన్న ఛానల్ కూడా పోతుంది, ఆ వీడియో కూడా డిలీట్ అవుతుంది. అట్లా రిస్క్ వద్దని చెప్పేసి మ్యాక్సిమం ఆ షార్ట్లన్నీ దీంట్లో ఆపుతున్నా. నాకు వేయాలని ఉండదా నాకు కూడా, కానీ మళ్ళీ కాపీరైట్స్ పడతాయి కదా. సాంగ్స్, సినిమా సాంగ్స్ ఉంటాయి, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఇలాంటివి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దీంట్లో పెట్టట్లేదు. ఒకవేళ పొరపాటున కాపీరైట్ పడితే మాత్రం ఛానల్ ఎగిరిపోతుంది. అసలే 78,000 మంది ఫాలోవర్లు, ఇంకో ఛానల్కి ఏమో 29,000 మంది. దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబే చేసుకుంటలేరు అసలు. నిజంగా ఎందుకు ఏమో కోపం వచ్చిందా? చెయ్యరు జర సబ్స్క్రైబ్. 2 ఛానల్ సబ్స్క్రైబ్ గట్టి కొట్టురి, గంట కొట్టురి. ఇంకోటి ఏంటంటే మొన్నటి వీడియోకి అన్న వీడియో రాలే చాలామంది వీడియో రాలేదన్నారు. 8:30 వరకు కూడా. ఆల్రెడీ 7:30 వీడియో పోస్ట్ అయిపోయింది. చాలా చూసిన వాళ్ళు కూడా చాలామంది కమెంట్ కూడా చేశారు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేసేసుకోరి, దాని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టేసి దానిపైన గంట కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా కొట్టిరనుకో, ఎప్పుడు ఎవ్రీ డే 7:30కి మనకు గంట కొట్టినట్టు వీడియో వచ్చేస్తుంది. మనం ఏడున్నా, కాఫీ తాగుతున్నా, చాయ్ తాగుతున్నా, బయట తింటున్నా, ఏడున్నా, ఫంక్షన్ పోయినా, ఏడువైనా మన వీడియో వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మీరు గంట కొట్టేసేయరు దెబ్బకు. నేను కనీసం ఈ యొక్క వీడియో కన్నా 5,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎప్పుడు ఆ 2,000 దాటలేరు. చూసినా చూడకున్నా మనోళ్ళు లైక్ కొడుతూ చూసిన 2,000 మంది. నిజంగా మీ అంత హ్యాపీ, చాలా థ్యాంక్ యూ. ఇక షేర్ చేసేటోళ్ళు ఈ వారం అంటే ఈ నెల షేర్ చేసిన వాళ్ళు 14,802 మంది షేర్ చేసి ఈ నెల. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇక షేర్లు వచ్చేసి అట్లే ఉన్నాయి. ఇక లైక్లు అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 89,200 ఈ నెల మొత్తం. అది 1,00,000 దాటాలి. ఇక ఈ షేర్ బటన్ ఏమో 20,000 దాటాలి షేర్ చేయడం. ఇక ఈ లైక్లు ఏమో మినిమం ఒక 5,000 వస్తే ఒక వీడియోకి హ్యాపీగా ఫీల్ అవుతాబ్బా. మనం ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఒక్కొక్క లైక్కి ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అనిపిస్తలేదు. జర లైక్ చేయరు ప్లీజ్. జ్యోతి దగ్గర పోతున్నా, మీరు లైక్ చేసి పెట్టుకోరు. హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ ఎండలో కూర్చురేంద్రా? ఎండలేం లేదు. మరి టిఫిన్ చేయరా మీరు? మేము టిఫిన్ చేసినాం. నేనే చేసినావు అరెస్ట్ చేసా? ఫస్ట్ చేసిన కమ్మలు తీసేసిన. కొంచెం నొప్పి లేస్తే ఈ సమ్మర్లో రైట్ ఈ సమ్మర్లో వేడి అవుతాయి కదా. మరి నువ్వు బొట్టు పెట్టుకోలే? ఇప్పుడే స్నానం చేసి కూర్చున్నాం. స్నానం చేసినావా? ఎందుకన్నా గట్ల అడుగుతావు? అంటే నువ్వు నీళ్ళు అంటే భయపడతావా జ్యోతి? ఎప్పుడు భయపడతానా? నాకు చేత కానప్పుడు భయపడతా. ఇప్పుడు కూడా చేతన అయితే లేదు కానీ ఎప్పుడైతే చెప్పు జ్యోతి నీకు? నాకు ఎప్పుడు చేత కాదు. అదే మరి అందుకనే అంటా నేను. అట్లా వీడియో తీసినావా? మొన్న మీ వీడియో డిలీట్ అయిందట, అట్ట డిలీట్ అయింది. ఏమో ఎట్లా డిలీట్ అయింది? ఏది రొక్కో ఏం చేసినా మంచిగా పోయింది. అబ్బా పాపం జ్యోతి. పాపం అనిపించింది. అందుకనే జ్యోతి ఛానల్ కూడా లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. నీ ఛానల్ పేరు ఏం పేరు? జ్యోతి పిల్ల వ్లాగ్స్. ఎవరు పెట్టారు? మా అన్న. వావ్, మీ అన్న చాలా మంచోడు జ్యోతి. కానీ మంచోడే మరి, ఎవరు కాదన్నారు? పాపం ఆయన అందరూ తిడతారు జ్యోతి. ఎందుకు తిడతారు? ఆయన గురించి తెలియదు కాబట్టి తిడతారు. వా నన్ను నేర్చుకో లేపుతున్నావు సాలిగా, అంతకంటే ఎక్కువ. నాకు నా డబ్బా కొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇది ఏం కూర అంటారు దీన్ని? పాలకూర. సో పాలకూర కట్ చేస్తుంది స్వప్న. మ్యాక్సిమం మాట్లాడిద్దాం, లేదంటే లేదు. ముఖం అయితే చిన్న పెట్టుకుంది. అప్పుడప్పుడు ఈ మధ్య అప్పుడు ఏమో ఎప్పుడో ఒకసారి తొండ ఎక్కేది, కానీ ఈరోజు తొండ రోజు ఎక్కుతుంది. ఆ తొండ దిగాలంటే ఎట్లా దిగుతుందో తెలియదు. ఈరోజు అయితే పాలకూర వండుతుంది. ఇంతవరకు మాట్లాడుతుందంటే మాట్లాడదేమని అర్థం. లైట్ తీసుకున్నాం. ఇక ఇడనేమో క్రియాంశమనేమో నిద్రపోతుండు, కాలు ఇట్లా పెట్టిండు. మంచిగా జో బాబో క్రియాంశంలో రాయిలో బంగారు పండులో ఎండిల పండులో మంచిగా నిద్రపోరో. సో ఇక మిగతా వ్లాగ్ అయితే ఈరోజు తమ్ముడు కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే నేను నాకు ఒక అమిత్ షా మీటింగ్ ఉంది, పోతున్నా. రైట్ బాయ్. 10 అవుతుంది టైము, 12 గంటలకు నా మీటింగ్ ఉంది. పోయేసరికి అదే టైం అవుతుంది. బాయ్. వావ్, ఇది ఊరు పోసిర్రా ఇంట్లో? ఇంతగానం వచ్చినాయా? చెయ్యి మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, చెయ్యి మంచిదైతే చెట్టు మంచిది అవుతుంది. చెయ్యి మంచిగా ఉంది కానీ అప్పుడప్పుడు తొండెక్కుతుంది ఆమెకు, అంతే. మస్తుంది ఇదైతే, సూపర్. ఇవన్నీ తీసుకుపోయి తోటలో పెట్టాలి. నారు ఎంత గట్టిగా వచ్చింది చూడు ఇలా. ఇదంతా నిరపనారనా? ఇన్ని మిరపకాయలు ఏం చేసుకుంటాం జ్యోతి? ఒక చెట్టుకు వచ్చి మిరపకాయలు మస్తు అవుతాయి.
ఇంట్లో ఏం వేసిరు? అల్లము పసుపు. అల్లం పసుపు. ఇంట్లో ఇంకేం అల్లం కూడా అంతే. అల్లం పసుపు అంటే అల్లం ఇంట్లో పసుపా? ఓకే ఓకే. ఇందులో వచ్చేసి ఇదేమో కనకాంబరాంబం. ఇది వచ్చేసి ఇది 2 years అవుతుంది అనుకోండి నాకు తెలిసి ఇది పెట్టి. అవసరానికి ఇంత తెంపుతా ఉన్నాం అన్నట్టు. ఇలాంటి టైంలో నేను వచ్చి ఒక్కొక్కటి తెంపుకొని ఇట్లా నోట్లు వేసుకుంటూ ఉంటా. ఇది వచ్చేసి టమాటా. అవి కూడా 4-5 తీయాలి. అది మళ్ళీ మిరపకాయలు. ఏమైందో మిరపకాయలు బాగా ఊస్తున్నాయి మా చెట్లో. మరి కారం ఉండనిక మరి కొట్లాట పెట్టినాక తెలియదు కానీ బాగా ఊస్తున్నాయి. ఏడా మిరపకాయలా? ఆడ కూడా ఉన్నాయి మిరప చెట్లేనా కూడా? ఇగో ఈడ కూడా మిరప చెట్లు కూస్తున్నాయి. అంటే మా ఇంట్లో బాగా కూస్తున్నాయి మిరప చెట్లు. మరి ఎందుకేమో మళ్ళీ చెట్టు కింది కేళ్ళి మజా వయ్యారి. ఏ మళ్ళీ చెట్టు? బయట ఏమనే కాదు లోపల ఉన్నాయేమని. ఇగో శర్షా ఈ 10 గంటలకు తీసేయాలమ్మా బట్టలు. మళ్ళీ ఆరిపోతాయి. అసలు టీషర్ట్లు వెలిసిపోతాయి. టీషర్ట్లు వెలిసిపోద్దంటే తీసేసేయాలి. సరేనా స్వప్న? నాకు తెలుసా అంటది లేదు. సరే మాట్లాడకపోతే మనం కూడా మాట్లాడొద్దు అంతే కదా స్వప్న. జ్యోతి ఊక బతలాడినాం అనుకో ఏమవుతుంది? నాయనే వస్తున్నా ఇమ్మడి అనుకుంటారు. అందుకని మనం ఏం చేయాలి? అవాయిడ్ 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 కాదు కాదు ఏమన్నాడు? స్కూల్ కాడ అన్నాడు. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఏడా అంటే రోడ్ మీద అంటే. ఏ రోడ్డు? సిసి రోడ్. రామరోడ్ ఉందా? డాంబర్ రోడ్ ఇప్పుడు లేదు. అది తగ్గుతుందా అనేది? ఇట్లా తింటా ఉంటే తగ్గుతుందా? అది ఉంటున్నది మనకేంది కడుపులో ఫస్ట్ కడుపులో పడి 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 ఇట్లా అయిపోయిందా శిరీష? అయిపోయినాయి. చట్నీ మిగిలిందా? చట్నీ కొద్దిగా మిగిలింది. 2 ఇడ్లీలు మిగిలినాయి. ఎన్ని మిగిలినాయి? 2 రెక్కలా 2 ఇడ్లీలా? ఇడ్లీలు ఓన్లీ 2ఆ? ఇవేనా? అది నాకు లంచ్కి అయితే. నేను రాత్రి మళ్ళీ ఇడ్లీ తిన్నా. నైట్ ఇడ్లీ తిన్నావా? మంచిగా అనిపించింది నాకు. ఉండే నైట్ కొన్ని అవే తిన్నా. మళ్ళీ రైస్ తిన్నా నేను. వంటకాడు పోయిరా? పోయింది అక్క. పోయి కన్నా స్టార్ట్ చేసిరా ఆల్రెడీ? కలమాకు తెంపుకోరానికి అక్క బయటికి పోయినట్టుంది. ఏం వండుతుంది అలా? పాలకూర పప్పు రైస్. మళ్ళీ రైసా? రసం ఏం చేస్తలేరా? పాపడ ఎంచాలి అలా. సరే పాపడ ఎంచాలి. పెరుగు ఇంకా పెరుగు ఉంది. పెరుగు ఒకటే ఎంచాలి. వద్దే. గుడ్ మార్నింగ్. ఇప్పుడే స్నానం చేసినావా? స్నానం చేసిన వంటకాడికి వస్తారా? అది మళ్ళీ చెమట అవుతావు. చెమటలు కాడుతున్నాయి అప్పుడే. లేట్ అయింది కానీ అసలు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకున్నాం అనుకో. లేదంటే వంట చేసుకున్నాకనన్నా స్నానం చేయాలి. లేట్ అయిందా? వెళ్ళిపోయా లైవ్ వెళ్ళిపోయేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది తాలింపులో. మెల్ల బండ ఆరిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ కూడా ఉందా? అల్లం ఎల్లిగడ్డ అది కూడా లైవే. పప్పా? అయితే మంచిగా ఉంటుంది పప్పు. పాలకూర పప్పు. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా. మళ్ళీ సాయంత్రం వస్తా. అప్పటిలోపు శేఖర్ వీడియో కంటిన్యూ చేస్తాడు. కిరాన్షమ్మనేమో స్నానం చేపిస్తుంది వాళ్ళమ్మ. అది ఏడుస్తూ ఉండు. అయినా బలవంతంగా వస్తుంది తప్పదు. బాత్రూమ్ లైట్ బంద్ చేయలేదు శేఖర్. శిరీష జాగ్రత్త అమ్మా సరేనా? కొట్లాడుకోకూడదు, తిట్టుకోకరు, మాట్లాడుకోరు, రీల్ చేయరు సరేనా? రైట్ బాయ్. బాయ్ బాయ్. ఎప్పుడు వస్తావు నువ్వు? మళ్ళా సాయంత్రం వస్తావా? బండి తీసి లోపల సరే. మధ్యలో పెట్టినారా? నేను తీసుకొస్తాలే. అయిందా వద్దే? పప్పు ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. అయితే పాపడాలు ఎంచుతావా? అప్పుడు తినేటప్పుడు వేస్తాం. అయితే అది వద్దు కానీ ఆమ్లెట్ అవుతారా? ఏదైనా తినేటప్పుడు వేస్తాం. ఇప్పుడే చేసి పెడితే సరళగా అవుతాయి. టైం అయితే ఉంది ఇప్పుడు. 11:30. టైం 11:30. అంటే ఏ నెల చేస్తాం మరి? 12:30 చేస్తాం. 12:30 అంటే తినే మూమెంట్లో. అప్పుడు గరం అవుతుంది. మీకే వంటకి ఇబ్బంది అవుతుంది. కానీ అయినా కానీ వేడి తింటేనే బాగుంటుంది కదా. ఆమ్లెట్ ఇప్పుడే చేసి పెడితే సరళగా అవుతుంది. అవును. అది ఇప్పుడే తిందాం మరి. ఇప్పుడే చేసి పెట్టు. ఈయన ఉన్నావు ఇలా వంటకాడ. ఇప్పుడు తినేసినాం అనుకో మెల్ల తినొచ్చు అప్పటికి మధ్యాహ్నం లంచ్కి. కలవలే అనుకుంటా. ఉప్పు తక్కువ ఉంది, కారం కూడా తక్కువ ఉంది. నేనే తక్కువ వేసిన. ఎండకి ఉప్పు కారం ఎక్కువ తింటే మస్తు దూపు అవుతుంది. కానీ కొద్దిగా కారం వేద్దాం. మరీ సప్పగా అయింది అది. ఇంకా 2 చెంచాలు వేసిన. ఇంకా ఇంకోటి 2 చెంచాలా సరిపోదు. నేను పచ్చి పులుసు చేస్తేనే 2 చెంచాలు వేసిన. అమ్మ అందుకే అంత కారం ఉంది. కారం ఎక్కువైంది. సో టైం వచ్చేసి 12:30 అవుతుంది. వంట ప్రోగ్రామ్ అయినట్టుంది. ఇక మన వాళ్ళు ఇక్కడ అదే ఇడ్లీ పాత్ర ఆడ అయినా ఆడుకుంటుంది. నేను ఇడ్లీ పాత్ర ఆయనకి వేసి నువ్వు బ్లౌజ్ కట్ చేస్తున్నావా? కొత్త బ్లౌజ్ మళ్ళీ కుడతారా? మీరే కుడతారా బయట ఇస్తారా? బయట ఇస్తే నేను ఎందుకు కట్ చేస్తా? నేను కుట్టుకుంటా అందుకని చెప్పి కట్ చేస్తాను. అవుతుందా మరి అలా?
ఇలా కట్ కడిగి కుడతా కాందానికి కుడతా కాదా రిస్క్ తీసుకున్నాడ కుడతా అయిపోతుంది అయితే ఈ రోజు అయితే లేకపోతే రేపు అవుతుంది అట్లుండొద్దు పట్టు పడితే అది వదిలేదాకా ఉసిపెట్టద్దు అసలు అయిపోతుంది అట్లా పట్టు పడితే అయిపోతుంది మరి అదే అంటున్నా క్రియాంశుడుగా మధ్య మధ్యలో సత్తా ఇస్తాడు ఇక వండుకున్నప్పుడే కుట్టాలి అట్లనే కష్టం మరి ఒక రోజు కాదు 2-3 రోజులు కూడా పడుతుంది బ్లౌజ్ అట్లయితే ఇబ్బంది అవుతుంది ట్రై చేస్తా కుట్టడానికి ఆడ ఏం చేస్తున్నావు ఒక్కడు దా బేట దా క్రియాన్స్ బొట్టు పెట్లో చేయాలనికి కానీ ఇంకా వండుకుంటలేడు పట్టుకుట్లే క్రియాంచు అనుకున్న తర్వాత ఏ మొమ్మో దొరుకుతున్నావు ఏది దొరుకుతా తీస్తున్నది నేను ఇంతసేపు ఈ రూమ్లో ఆ రూమ్లో పోయినా టేబుల్ మీద పడుతుంది ఏం తీస్తున్నావాడా ఇట్రా ఇద్దా అయ్యా అవుతుంది మళ్ళీ ఇంకా దా బేట ఇది ఇస్తుందా దా ఇది ఆడుకో ఇవి ఎక్కడ దా దెబ్బ తాకుతా డోరు తాకిందా తాకిదా దా 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 మళ్ళీ అన్న కూర్చుంటాడు ఆడేదో నచ్చింది ఇప్పుడు అది కావాలి కంపల్సరీ డబ్బు ఉంటుంది ఒక డబ్బు రోజుకింత కొత్త పనులు చేస్తుండు అన్ని ఏం చేస్తున్నా సిరిసేడ ఆయిల్ వస్తున్నాం ఎందుకు అరే బ్లౌజ్ కుట్టినాక బ్లౌజ్ కట్ చేసింది కదా స్టిచ్చింగ్ చేస్తానది ఆయిల్ పోసి పెడితే కొంచెం మంచిగా వస్తుంది సౌండ్ వస్తుంది ఇదిగా చాలా ఇప్పుడు ఆయిల్ వస్తుంది కదా ఆయిల్ కిందికి జారి ఇక్కడ కానీ ఇక్కడ టచ్ అయితే ఆ బ్లౌజ్ ఖరాబ్ కదా వస్తుంది అందుకే కొంచెం పైనకి వేస్తే కుడితే ఏం కాదు ఫస్ట్ ఫస్ట్ ట్రయల్ నార్మల్ బట్ట మీద కుట్టాలి ట్రయల్ చేయాలి కుట్టు పడుతుందా లేదా ఏమైనా అంటుతుందా లేదా మిషన్ కరెక్ట్ ఉందా లేదా మొత్తం బ్లౌజ్ స్టార్ట్ చేసి మొత్తం అయిపోతా లేదా అని చెప్పేసి ట్రయల్ చేయాలి అది కుడితే ఎందుకు అయిపోదు కానీ ఇయ్యాలైతే మరి నాకు డౌట్ మీరు ఇలా కుట్టారంటే నాకు 2-3 రోజులు పడుతుంది అది ట్రై చేయాలి ఇక అయిందా వద్దు ఆకలి అవుతుంది ఓ ఆమ్లెట్ స్టార్ట్ చేసినావు ఆల్రెడీ ఏంది అది మిరియాల పొడి మరి కారం కదా ఏమవుతుంది ఇది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేస్తారుగా మిక్సీ ఆమ్లెట్ ఇక ఉత్త ఆమ్లెట్ అయినా అది ఎంత కారం ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తే నేనైతే ఎప్పుడు తినలే మరి ఎట్లుంటుంది వద్దాం బాగుంటుంది ఒకటే వేసినా ఇంకోటి అవుతుంది ఎన్ని గుడ్లు పెట్టినా 2-3 సరిపోతా మరి మన ముగ్గురమే ఇప్పుడు ఎవరు రారు ఇంకా 2 చేస్తా పప్పు కూడా అనేది తింటాను బాక్స్ తీసుకొని ఇచ్చేసిన ఇంకా 2 చేస్తా సరిపోతాయి 3 అయితే మరి అలా తక్కువనే ఉంది ఇంకా 2 కొడతా కొడతా అంటున్నావా మరి దొడ్డుగా అవుతుంది ఇది ఇంట్లో పోయొద్దు గది సైడ్ కుంటే ఇవో గిది గిల్ల పోయాలి వద్దు అందులో వస్తే దానికి తిప్పపోతున్నాయి ఎందుకు నేను మీరు వెళ్ళినప్పుడు నేను గల్లనే పోసుకుంటాం మరి ప్లేట్ మొత్తం అవుతుంది ఇలా చూడు నువ్వు ఇది లడ్డుగా దొడ్డుగా అవుతుంది కానీ దగ్గరగా అవుతుంది మరి మంచిగా కనిపిస్తుంది ఇదే మంచిగా ఉంటుంది అదేమో సన్నగా వస్తుంది ఇట్లా గీకి తీయాలి అందుకని చెప్పి ఇట్లా వస్తుంది దోశ పోసినట్టు వస్తుంది అది నేను అదే అన్నీ వస్తాను ఎప్పుడైనా కానీ ఇప్పుడు సమ్మర్ తినొచ్చా మరి ఏం కదా ఇదే హీట్ అంటారు కదా ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు చాలా అవుతుంది అయినా కానీ ఎక్కువ అయితే గుడ్లు అదే మొత్తం కాల పైన కాల గుడ్లు ఉడకెట్టుకుని తినాలి కానీ ఇట్లా వేసుకొని తినద్దు ఇదే చాలా హీటు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు ఇంకే తిన్నట్లకైతేనేమో అది ఏం చేస్తున్నావు ఇంకా పెద్దగా అవుతుంది అది కానీ నీకు పెద్ద కావాల్సిన కాదా ఎట్లయితే ఏమో ఆమ్లెట్ కావాలి కడపలో పోతాను కారం వేసిన దాంట్లో కొంచెం కారం వేసి ఉల్లిగడ్డలు అయిపోయినాయి ఇంకా జరుపు పెద్ద అవుతుంది లేకపోతే దాంతో నంద అవుతుంది ఎట్లా ఇట్లా ఆ ఉల్లిగడ్డ రాలే నిన్న బండి వచ్చిండేగా మన ఊర్లో ఇటు సైడ్ రాలే అటు సైడ్ వచ్చి అబ్బా ఉల్లిగడ్డ మొత్తం అయిపోయినట్టున్నాయి అందుకని అసలు నేను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటుంది నాకు చూస్తేనే ఊరిలో వస్తున్నాయి ఇది లడ్డుకు ఇది ఏమంటారు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారు చూడు నిజంగా బ్రెడ్ ఉంది ఇంట్లో మరి అది మిగిలింది బ్రెడ్ ఆమ్లెట్ వద్దు తింటున్నాం కదా ఎర్లీ మార్నింగ్ అయితేనేమో అదే కదా మార్నింగ్ అయితేనేమో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే లైక్ ఒక టిఫిన్ లాగా ఉంటుండే ఇప్పుడు అంత ఛాన్స్ లేదు ఇక చూద్దాం సాయంత్రం అట్లా సాయంత్రం అయితే స్నాక్స్ టైప్ అవుతుంది ఇక ఎట్లయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోతుంది సాల్ట్ వేసినా మరి ఇలా వేసిన కొంచెం కారం ఇంకా అన్న చేస్తాడు చూడు అది ఓన్లీ కొట్టి ఎగ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ హాఫ్ బాయిల్ అనుకుంటా హాఫ్ బాయిల్ సూపర్ ఉంటుంది అది సగం ఉడికి సగం ఉడకపోతే ఆ టేస్ట్ మస్తు అనిపిస్తుంది అన్న అట్నే చేస్తారు ఎక్కువ అన్న మస్తు ఉంటుంది టేస్ట్ అది తిండి ఒకసారి నాకు నచ్చదు అట్లా అయితే గుడ్డు పచ్చి వాసన లాగా వస్తుంది మరి అదే టేస్ట్ కదా ఒక్కోరికి ఒక తీరు ఇష్టం అనమాట అది గుడ్డు నెత్తి మీద కొడితేనే ఎట్లా అనిపిస్తుంది అది హోలీ అవును హోలీ ఎప్పుడు మార్చిలో వస్తుంది కదా ఇప్పుడు హోలీ ఉంటుంది హోలీ ఉంటాయి అనుకుంటా ఇప్పుడు హోలీ వస్తుంది మన
తెలుగు పండుగ ఏంటది ఉగాది. ఉగాది వస్తుంది మంత్ అనుకుంటుంది అది. నెక్స్ట్ మంత్ వస్తుందా? ఈ మంత్ లేదు ఉగాది. ఏ క్రియాన్స్ తింటా బేటా నువ్వు తింటావా? అన్నం తింటావా? అన్నం తిని పెడతారు అది నీకు నైట్ టైమే తినిపిస్తా. నైట్ టైమా? తింటావా? ఆమ్లెట్ తింటావా? ఆమ్లెట్ నిజంగా ఆకలి బయటికి పోతున్నాం ఆకలి కాదు, ఇంటికాడ ఉంటే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు. ఇంటికాడ ఉంటే ఆకలి బాగా గుర్తొస్తుంది. బయట పని మీద ఉంటారు కాబట్టి ఆకలి మర్చిపోతారా? పని మీద పడతాం మేము కూడా, దాని తిండి కూడా తినం సరిగ్గా. అంటే ఇంటికాడ పని చేసుకుంటే మీరు మర్చిపోతారు, బయట మేము పోతేనే మేము మర్చిపోతాం. ఇంటికాడ పని లేదు, పని మీద పడ్డామంటే అంతే. అయితే ఫస్ట్ ఏదైనా ఒక పని పెట్టుకోవాలి. ఆకలి మర్చిపోవాలంటే పని పెట్టుకోవాలి. మంచి వచ్చిన ఆమ్లెట్. నాకు లడ్డుది దొడ్డు ఉండాలి. ఈ సన్న ఫస్ట్ దొడ్డుగా వచ్చింది. దా శిరీష ఇదా ఇది ఆమ్లెట్ అంటారు వద్దే. ఇంత దొడ్డు ఉంటుందా? మనకి లడ్డు కావాలన్నావుగా. కావాలా మరి అంత దొడ్డు తింటే ఎట్లుంటుంది చెప్పాలి. ఆమ్లెట్ అంటే మళ్ళీ విరక్తి రావాలి. ఎందుకు? నాకు ఇష్టం వచ్చింది ఎంత అనేది తింటాను నేను, ఇష్టంగా తింటాను. మళ్ళీ మరి తిను మరి తింటా. ఏం చేస్తాను నాకే ఉపయోగం. మళ్ళీ మనకి దొడ్డు కావాలి. బిర్యానీ వేసినావు ఇంకా మళ్ళీ సర్ది గిరిది ఏమన్నా కానీ అన్ని పోతాయి. మరి అందుకే అట్లా వేసిన మంచిగా ఉంటుంది. బిర్యానీ పొడి వేసి అమ్మకి ఊకే ఎప్పుడైనా వేసేయమంటే అట్లనే వేసిస్తుంది. బిర్యానీ వేస్తాను. ఇదేం కర్రీ? కూర రాదేదా? పొద్దున నాని అనుకోండి. నాన్న సపరేట్ ఉండిరా మళ్ళీ కొద్దిగా అయితే బాగుంటుంది. కర్రీ ఎప్పుడు కొద్దిగా ఉన్నా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. అది ఏమి ఇచ్చిరా నాకు? నాని ఇది ఆడుకోవడానికి ఇచ్చిన పొట్టు చేస్తుంది దాన్ని. టేస్ట్ మంచిగా ఉంది నిజంగా. ఇది ఏమంటారు ఆమ్లెట్.